అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నిర్వహణ, ఎస్టీ వర్గీకరణ విధి విధానాల ఖరారుపై చర్చించనున్నారు. ఏకసభ్య కమిషన్ చైర్మన్ సమీం అఖ్తర్ నివేదిక, బీసీ కులగణనకు అసెంబ్లీలో చట్టం రూపం కల్పించడంపై మంత్రివర్గంలో చర్చించబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతర్. చందు, ఇంకా ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? సతీష్, మార్చి 6వ తారీఖున సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నిర్వహణపై కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇప్పటికే ఎస్టీ వర్గీకరణ సంబంధించి ఇప్పటికే విషయాలను కూడా డిసైడ్ అయ్యారు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంటే ఎస్సీ వర్గీకరణలో ఏబీసీగా వర్గీకరించారు. అంటే మాదిగ ఉప కులాలకు కొంత పర్సంటేజ్, అదేవిధంగా మాల ఉప కులాలకు కొంత పర్సంటేజ్, సంచార జాతులకు కొంత పర్సంటేజ్ కూడా నిర్ణయించారు. మొత్తం 9.8% రిజర్వేషన్లు కల్పించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మాదిగ ఏదైతే ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఏదైతే 11% తెలంగాణలో మాదిగ జనాభా ఉంది కాబట్టి ఖచ్చితంగా 11% రిజర్వేషన్లు జనాభా ప్రకారం చేయాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆయన కలిశారు. అది ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీం అఖ్తర్ కూడా నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక పైన ప్రధానంగా చర్చించి అసెంబ్లీలో చట్ట రూపంలో చేయాలని కూడా భావిస్తున్నారు. మరోవైపు బీసీ కులగణన సంబంధించి కూడా ఇప్పటికే పూర్తయింది. మరోమారు కూడా బీసీ కులగణన సంబంధించి అవకాశం ఇచ్చారు. డేట్ కూడా ఈ రోజుతో పూర్తయింది కాబట్టి అసెంబ్లీలో బీసీ కులగణనకు చట్ట రూపం కల్పించడం పైన ప్రధానంగా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు మార్చి 11వ తారీఖున ఢిల్లీ వేదికగా బీసీ కులగణన, అదేవిధంగా మొత్తం దేశంలో జనాభా లెక్కలు తీయాలని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే బీసీ కులగణన చేసింది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేటువంటి అంశంపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు.